శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఇటీవల మనం హైదరాబాద్లో ఒక ఇంటిని వాస్తు పరిశీలన కోసం వెళ్ళినప్పుడు ఆ ఇంటి బ్రహ్మస్థానంలో మెట్లు అనేవి స్టార్ట్ అయ్యాయండి. ఆ మెట్లు అక్కడ బ్రహ్మస్థానంలో ఉండడం వల్ల ఎవరైతే ఈ ఇంటిని కొనుగోలు చేశారో ఓనర్ గారు చాలా ఇబ్బందులకు గురవుతూ పని అనేది ఆయన అనుకున్న సమయానికి అవ్వకపోవడం, అలాగే డబ్బులు కూడా ఆయన చేతికి త్వరగా అందకపోవటము, అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ పనులు కూడాను పని డిలే అవుతూ ఉండడము, రకరకాలుగా మానసికంగా ఒత్తిడికి గురయ్యేవారు. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు చూసినప్పుడు ఈ మెట్లవి బ్రహ్మస్థానంలో వచ్చాయండి. బ్రహ్మస్థానం ఇక్కడ మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ, అంటే ఒక మంచి శక్తినిచ్చే బ్రహ్మస్థానం. ఈ విధంగా మెట్లని బ్రహ్మస్థానంలో రావటం వల్ల మీకు ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయనకి చెప్పి వివరంగా చెప్పిన తర్వాత మెట్లు అనేవి వారు మార్చారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు బాగా గమనిస్తే కనుక ఇంతకుముందు మెట్లు ఎలా ఉండేవంటే ఇవ్వండి, ఈ ఐరన్ షీట్లు ఉన్నాయి కదా, సెంటరింగ్ షీట్లు ఉన్నాయి. ఈ ప్రదేశంలో ఈ బ్రహ్మస్థానం అనేది ఉండేదండి. ఈ బ్రహ్మస్థానంలో మెట్లు వచ్చాయి. అయితే మెట్లు బ్రహ్మస్థానంలో రాకూడదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఇక్కడ మెట్లను తొలగించి చూడండి, మెట్లు ఇక్కడ తొలగించి మళ్ళా అపసవ్య దిశలో, అంటే మెట్లు ఇటు సైడ్కి మనం జరిపి మెట్లు అనేవి అపసవ్య దిశలో ఇచ్చి ఈ విధంగా పైకి వెళ్తూ ఎడమ చేతి వైపు తిరిగి అక్కడ ఉత్తర ఈశాన్యాన్ని చూసేటట్టు మెట్లు అనేది ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే బ్రహ్మస్థానం బరువు అవడం వల్ల మానసికంగా ఆయన అనుకున్న పనులు కూడా తొందరగా జరగవు. ఇదే ప్రదేశంలో బ్రహ్మస్థానం ఉండేది. బ్రహ్మస్థానంలో మెట్లు మొదలవడం వల్ల పనులు అనేవి చకచకా జరగకుండా ఎంతో ఆలస్యాన్ని, అదేవిధంగా మానసికంగా ఒత్తిడి ఇలాంటివన్నీ ఉంటాయి. మీరు కానీ ఇంటి ప్లాన్ కావాలనుకున్నప్పుడు సరైన పద్ధతిలో వాస్తు ప్రకారం కూడా డిగ్రీస్ని కూడా అనుసరించి సరిగ్గా మనం వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్ అనేది చేసుకుంటే మీరు అనుకున్న పనులు తొందరగా జరుగుతాయి. ముఖ్యంగా టాయిలెట్స్ అనేవి చాలా ఏ ప్లేస్లో వస్తున్నాయి, అలాంటివన్నీ చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటే మీరు బాగుంటారు, మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ చక్కగా ఆయురారోగ్యాలతో లభిస్తారు. వాస్తు అంటే మీకు మూఢనమ్మకం కాదు, గాలి వెలుతురు, దాంతోపాటు ఆయురారోగ్యాలు లభించడం. ఓం గం గణపతే నమః.